గులాబీలో గుబులు కలవరబెడుతున్న కాళేశ్వరం నివేదిక గొర్రెల స్కామ్. ఫామ్ హౌస్ లో కీలక నేతలతో అధినేత కేసీఆర్ నిత్యం భేటీ. భయపడ్డమంటూనే ఎప్పటికప్పుడు సమావేశాలు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో పాటు డిస్కషన్. ఎమ్మెల్యేలపై అనర్హత స్పీకర్కు అప్పచెప్పడంపై అసంతృప్తి. బనకచెర్లపై ఉద్యమం చేస్తామంటున్న ముందుకు పడని అడుగు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ స్టాండ్ పై నో క్లారిటీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. 20 నెలలుగా ప్రజల్లోకి రాని ఆయన నిత్యం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. గురువారం సైతం 3 నేతలు మరోసారి ఫామ్ హౌస్ కి వెళ్లారు. ప్రతిసారి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమస్యలపై చర్చించినట్లు వినిపిస్తున్న ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు విచారణలపైనే వీరి మధ్య డిస్కషన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా కాళేశ్వరం నివేదిక, గొర్రెల స్కామ్ పై సీరియస్ గా చర్చించినట్టు సమాచారం. వాటి నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే ఇందులో చర్చించినట్టు తెలిసింది. కేసీఆర్ తో సహా నేతల్లో టెన్షన్. కేసులకు, అరెస్టులకు తాము భయపడేది లేదంటూ బీఆర్ఎస్ నేతలు నిత్యం చెబుతున్నారు. కానీ కాళేశ్వరంపై విచారణ పూర్తవడం, నివేదిక సైతం ప్రభుత్వానికి అందడంతో ప్రస్తుతం కేసీఆర్ తో పాటు కీలక నేతల్లో టెన్షన్ ఎక్కువైనట్టు తెలుస్తోంది. మేకపోతు గాంభీర్యం. ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి. మేకపోతు గాంభీర్యం. ఈ గొర్రెల స్కామ్ లో అమ్ముడువైనటువంటి రేవంత్ రెడ్డి, అధికార పార్టీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సాక్షాత్ రేవంత్ రెడ్డి కాపాడిండు. తీసుకెళ్లి ఒక దళితుడిని తీసుకొచ్చి, ఒక రెడ్డి ఉంటే, ఈ స్కామ్ లో ఒక రెడ్డి ఉంటే ఓఎస్డి తరపున తీసుకపోయి ఒక దళితుడిని, అమాయకుడిని తీసుకెళ్లి బొక్కల దోసినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఎవడయ్యా వీళ్ళకి లాబీయిస్ట్ అంటే చంద్రబాబు నాయుడు. మరి ఎవరయ్యా యానిమల్ హస్బెండరీ దానికి సంబంధించిన మంత్రి ఎవడండి? తలసాని శ్రీనివాస్ యాదవ్. గవర్నమెంట్ మారగానే ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క ఓఎస్డి ఎవరైతే గతంలో పనిచేసిండో ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఫైల్ అన్ని కూడా తగలబెడతా ఉంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలో నయానో భయానో బీజేపీ బీఆర్ఎస్ ను బ్లాక్మెయిల్ చేయాలనో మళ్ళా ఈడీ రైట్స్ గొర్రెల స్కామ్ మీద షురూ చేసింది. మరి చూద్దాము వీళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తారు? ఈడీ రైట్స్ చేసి బీజేపీ అరెస్ట్ చేస్తుందా? రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు. ఆల్రెడీ అంతా కథం, కేల్ కథం, దుకాణం బంద్. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు వచ్చింది ఇప్పుడు గొర్రెల స్కామ్ అని? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ని, కేటీఆర్ని కానీ వీళ్ళని కంట్రోల్ చేయడానికి, కట్టడి చేయడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఉద్దేశంతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రమే ఈ గొర్రెల స్కాము. దీంట్లో తలసానిని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? కేసీఆర్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా అంటే క్వశ్చన్ మార్కే. దయచేసి దీని కమిటీలో పోల్పెట్టండి. గొర్రెల స్కామ్ విషయంలో ఈడీ దూకుడు ఎక్కువైంది. కానీ గొర్రెల స్కామ్ విషయంలో బీఆర్ఎస్ నేతల్ని కేంద్ర ప్రభుత్వం ఈడీ అరెస్ట్ చేస్తుందని నమ్మకం ఉందా? ఉంది లేదు? దయచేసి పెట్టండి. మా తెలంగాణ ప్రజలకి నమ్మకం ఉందా లేదా తెలిసిపోతుంది కదా.